Ramesh, the best academy. హలో అండి, నా పేరు మౌనిక. సో మనం ఈరోజు జేఎల్ఎం సిలబస్లోని భాగంగా ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనే కాన్సెప్ట్లోని బేసిక్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో మన టాపిక్ వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో దీంట్లో మెయిన్గా మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటి అంటే ఎలక్ట్రాన్, ఛార్జ్, కరెంట్, వోల్టేజ్, రెసిస్టెన్స్ ఆర్ ఏ రెసిస్టర్ అండ్ నెక్స్ట్ ఓమ్స్ లా. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రాన్. సో జనరల్గా మనం ఈ యూనివర్స్లోనే అతి చిన్న పార్టికల్ ఏంటంటే ఆటమ్ అంటాం. సో ఆటమ్ అంటే ఏంటంటే అన్ ఇండివిజిబుల్ పార్టికల్, ఆటమ్. సో ఆటమ్ మీన్స్ ఇండివిజిబుల్. సో మన గ్రీక్లో దీని మీనింగ్ ఏంటి అంటే ఇండివిజిబుల్, అంటే దాన్ని మనం డివిజన్ చెయ్యలేము. సో అలాంటి ఆటమ్ని ఇండివిజిబుల్ పార్టికల్ అంటున్నాం కదా. ఆ ఆటంలోనే కొన్ని పార్టికల్స్ ఉంటాయి, వాటిని ఏమంటామంటే సబ్ ఆటమిక్ పార్టికల్స్ అంటాం. అవేంటి అంటే ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. సో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. సో ఇవి సబ్ ఆటమిక్ పార్టికల్స్, అంటే మన ఆటంలో ఉండే సబ్ మాలిక్యూల్స్ అన్నమాట, సబ్ పార్టికల్స్. సో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. సో మన ఎలక్ట్రాన్కి వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, ప్రోటాన్కి వచ్చేసి పాజిటివ్ ఛార్జ్. సో దీనికి నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్కి వచ్చేసి పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్కి వచ్చేసి ఛార్జ్ ఏమీ ఉండదండి, నో ఛార్జ్. సో మనకి ఇక్కడ మన కాన్సెప్ట్లో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీలో ప్రోటాన్తో న్యూట్రాన్తో మనకు అంత పెద్దగా రిలేషన్ ఏముండదు. సో కమింగ్ టు ఎలక్ట్రాన్, సో మనం ఎలక్ట్రాన్ గురించి డిస్కస్ చేయాలి. సో కమింగ్ టు ఎలక్ట్రాన్స్, సో ఎలక్ట్రాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే స్మాల్ ఈ. సో నేను ఏమని చెప్పాను, ఎలక్ట్రాన్కి ఛార్జ్ అనేది నెగిటివ్ ఉంటుంది అని చెప్పాను. సో నెగిటివ్ ఛార్జ్ కాబట్టి దీని పవర్లో నెగిటివ్ సింబల్ని ప్లేస్ చేస్తాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్. సో ఈ ఎలక్ట్రాన్ ఉంది. సో ఎలక్ట్రాన్ని మరి ఎవరు ఇన్వెంట్ చేశారు? ఎలక్ట్రాన్ ఉంది, ఎలక్ట్రాన్ ఫ్లో ఉంటుంది. సో ఎలక్ట్రాన్ ఫ్లో వల్లనే మనకి కరెంట్ అనేది వస్తుంది అని ఏదో ఒక సైంటిస్ట్ అయితే రీసెర్చ్ చేస్తారు కదా. సో హూ ఇస్ దట్ సైంటిస్ట్ అంటే జేజే థామ్సన్. సో జేజే థామ్సన్ ఈజ్ అ సైంటిస్ట్. అతను ఒక ఎక్స్పెరిమెంట్ చేసి మనకి ఎలక్ట్రాన్ ఫ్లో అనేది ఉంది అని ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో మనకి ఇచ్చాడనమాట. సో అతను ఏం చేశాడు, ఈ సైంటిస్ట్ ఏం చేశాడు, ఎలా మనకి ఎలక్ట్రాన్ ఫ్లో ఉందని ప్రూవ్ చేశాడు అంటే, సో ఫస్ట్ ఒక వాక్యూమ్ ట్యూబ్ తీసుకున్నాడు. వాక్యూమ్ అంటే ఏంటి అంటే, సో చూడండి వాక్యూమ్. సో వాక్యూమ్ అంటే ఏంటంటే ఇన్ వాక్యూమ్ దెర్ ఈస్ నో పార్టికల్స్, మ్యాటర్ అనేది కూడా ఉండదు అండ్ పార్టికల్స్ని కూడా రిమూవ్ చేస్తారు. అండ్ మోస్ట్ థింగ్ ఏంటంటే దీని ప్రెషర్ అనేది లో, అంటే మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కంటే లో ప్రెషర్ని తీసుకుంటారనమాట. సో జనరల్గా మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎంత ఉంటుంది అంటే 760 mm ఆఫ్ హెచ్జీ. హెచ్జీ అంటే మెర్క్యూరీ అండి. సో దీని యూనిట్స్లో మనం ప్రెషర్ని మెజర్ చేస్తాం. mm ఆఫ్ హెచ్జీ, cm ఆఫ్ హెచ్జీ అలా ఉంటుంది, పాస్కల్స్ కూడా ఉంటుంది. సో 760 mm ఆఫ్ హెచ్జీ. సో ఇంత మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్, దిస్ ఈజ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్. సో ఇది మన అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఈ ప్రెషర్ కంటే తక్కువ డెవలప్ చేస్తారనమాట ఈ వాక్యూమ్లో. సో ఇలా ఈ వాక్యూమ్లో ఇంతకన్నా తక్కువ ప్రెషర్ని క్రియేట్ చేసి, లో ప్రెషర్ని క్రియేట్ చేసి ఇక్కడ పెడతారన్నమాట. దీంట్లో మనకి ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేస్తారు. ఎలక్ట్రోడ్స్ అంటే ఏంటి అంటే విచ్ మే బి క్యాథోడ్ అండ్ యానోడ్. సో అన్ని బోత్ని కలిపి ఎలక్ట్రోడ్స్ అంటాం. సో ఆ ఎలక్ట్రోడ్స్లో వన్ విల్ బి ద క్యాథోడ్, అనదర్ విల్ బి ద యానోడ్. సో క్యాథోడ్ అంటే ఏంటిది, క్యాథోడ్లో ఏం ప్రాసెస్ అవుతుంది? సో మనకి తెలుసు కదా, రిడక్షన్, ఆక్సిడేషన్. సో రిడక్షన్ అంటే ఏంటి అంటే నార్మల్లీ రిడక్షన్ will be performed at cathode. సో అంటే రిడక్షన్ అంటే ఏంటి, మనకు క్షయకరణం ఐడియా ఉంది కదా, తెలుగులో క్షయకరణం అంటాం. క్షయకరణం
సో నెక్స్ట్ ఎట్ యానోడ్ ఆక్సిడేషన్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఆక్సీకరణం. సో క్షయకరణం, ఆక్సీకరణం, రిడక్షన్, ఆక్సిడేషన్. సో జనరల్గా మనము ఆక్సిడేషన్ అంటే ఏంటిదంటే ఆక్సిజన్ని గెయిన్ చేస్తుంది అండ్ ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతుంది, ప్లస్ ఆక్సిజన్ పార్టికల్ అండ్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిడేషన్. గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈజ్ నథింగ్ బట్ రిడక్షన్, ప్లస్ ఎలక్ట్రాన్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ రిడక్షన్. ఆక్సిడేషన్ మీన్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ పార్టికల్. సో మన క్యాథోడ్ అనేది రిడక్షన్ ప్రాసెస్ అవుతుంది క్యాథోడ్ దగ్గర, అండ్ యానోడ్ దగ్గర ఆక్సిడేషన్ ప్రాసెస్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్లో ఏం జరిగింది చూద్దాం. సో అతను ఎలా రిప్రజెంట్ చేశాడు మనకి. సో ఈ మన జేజే థామ్సన్ గారు మనకి ఎలా ప్రూవ్ చేశారు సో ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవుతున్నాయని. సో ఇతనికి ఒక క్యాథోడ్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాడు అండ్ యానోడ్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాడు. క్యాథోడ్ ఈజ్ కనెక్టెడ్ టు నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ. సో బ్యాటరీ అంటే ఇట్ ఈస్ ఎ సోర్స్, వోల్టేజ్ సోర్స్ అనమాట. సో ఈ బ్యాటరీ నెగిటివ్ టర్మినల్కి వచ్చేసి క్యాథోడ్ని కనెక్ట్ చేశాడు అండ్ పాజిటివ్ టర్మినల్కి వచ్చేసి యానోడ్ని కనెక్ట్ చేశాడు. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, వెన్ ఎవర్ వీఆర్ అప్లయింగ్ ద వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఏం జరిగిందంటే సో ఈ క్యాథోడ్ అనేది ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది వెన్ ఎవర్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ వాక్యూమ్. అంటే మనం వాక్యూమ్ ట్యూబ్లో పెట్టాం కదా ఈ ఎలక్ట్రాన్స్ని. సో క్యాథోడ్ ఎలక్ట్రోడ్ అండ్ యానోడ్ ఎలక్ట్రోడ్ని వాక్యూమ్ ట్యూబ్లో ప్లేస్ చేసాం. సో అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఎగ్జైటేషన్ ఇచ్చామో ఈ క్యాథోడ్కి, ఎప్పుడైతే ఎగ్జైటేషన్ అనేది ఇచ్చామో ఈ క్యాథోడ్ ప్లేట్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది. సో ఎమిట్ అయ్యాయి ఎలక్ట్రాన్స్. సో ఇలా ఎలక్ట్రాన్స్ ఎమిట్ అవుతున్నాయి. సో ఆ ఎలక్ట్రాన్స్ ఎమిషన్ని మనం సో ఎలక్ట్రాన్స్ అనేటి ఎమిట్ అయ్యింది. సో క్యాథోడ్ నుండి యానోడ్కి అట్రాక్ట్ అయ్యాయి అన్నమాట ఎలక్ట్రాన్స్ అనేవి. ఓకే, సో అది అతనికి ఎలా మనకి కన్ఫర్మేషన్ ఇచ్చాడంటే సో ఇక్కడ యానోడ్ ప్లేస్లో మనకి ఇక్కడ యానోడ్ ప్లేస్లో ఎల్లోయిష్ గ్రీన్ సో ఎల్లోయిష్ గ్రీన్ కలర్ స్పార్క్ అనేది కనిపించింది ఇక్కడ యానోడ్ దగ్గర. సో దాంతో అతను ఫైనలైజ్ చేశాడు అనమాట. సో దెర్ ఈస్ ఎ ఎలక్ట్రాన్ ఫ్లో విల్ బి దేర్, దీస్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎమిటెడ్ బై దిస్ క్యాథోడ్ అని ఫైనల్ కంక్లూజన్కి వచ్చాడు. సో దట్ ఈస్ ద ఎలక్ట్రాన్ ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్కి నేమ్ ఏంటంటే ద క్యాథోడ్ రే ఎక్స్పెరిమెంట్ విచ్ ఈస్ డన్ బై జేజే థామ్సన్. సో మనకి నెక్స్ట్ ఇంకా ఎలక్ట్రాన్ గురించి మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏముంది అంటే ఎలక్ట్రాన్కి మాస్ అనేది ఉంటుంది. సో ఎలక్ట్రాన్కి మాస్, సో ఆ మాస్ అనేది 1/1836 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో హైడ్రోజన్ ఆటమ్ అని అనొచ్చు, అదర్వైజ్ ప్రోటాన్ మాస్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే హైడ్రోజన్ ఆటంలో 1 అంటే 1 ప్రోటాన్ ఉంటుంది హైడ్రోజన్ ఆటంలో, 1 ప్రోటాన్ ఈస్ దేర్. సో అందుకోసమే హైడ్రోజన్ ఆటమ్ అనొచ్చు, ఆర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ప్రోటాన్ కూడా తీసుకోవచ్చు మనం. ఓకేనా, సో ద మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఈజ్ 1/1836 టైమ్స్ ఆఫ్ మాస్ ఆఫ్ ద ప్రోటాన్. సో ఇది ప్రీవియస్ బిట్ అండి. సో సమ్ ఎలక్ట్రికల్ ఎగ్జామ్స్లో గ్రూప్ డి ఎన్టీపీసీ రేంజ్లో 10th లెవెల్ దాంట్లో ఇచ్చారనమాట ఈ క్వశ్చన్, ప్రీవియస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. ఛార్జ్ ఎంత ఉంటుందంటే 1.602 టర్మ్స్ ఆఫ్ 1.602 into 10⁻⁻19 కూలుమ్స్. సో ఇది ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది మనకి, వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ ద ఛార్జ్. సో మనకి ఛార్జ్కి యూనిట్స్ వచ్చేసి కూలుమ్స్ అండి, కూలుమ్స్. సో ఛార్జ్కి యూనిట్స్ కూలుమ్స్. సో మనం నెగిటివ్ ఛార్జ్ అంటున్నాం కదా, ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్, న్యూట్రాన్కి ఎటువంటి ఛార్జ్ ఉండదు అంటున్నాం. సో దీనికి నెగిటివ్ ఛార్జ్ కాబట్టి మనం ఇక్కడ మైనస్ పెట్టుకుంటాం ఛార్జ్. సో మీకు ఆప్షన్స్లో ఇలా ఇస్తారు, వాట్ ఈస్ ద ఛార్జ్ వాల్యూ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అని ఇచ్చి ఆప్షన్స్లలో ఏ వచ్చేసి +1.602 into 10⁻⁻19 కూలుమ్స్. సో అట్లా బి ఆప్షన్ వచ్చేసి -1.602 into 10⁻⁻19 కూలుమ్స్.
సో అలా ఇస్తారనమాట. సో మనకి ఛార్జ్ వాల్యూ కూడా తెలియాలి. సో ఎలక్ట్రాన్కి మనకి పాజిటివ్ ఛార్జ్ ఉంటుందా, నెగిటివ్ ఛార్జ్ ఉంటుందా, ఆ కాన్సెప్ట్ కూడా మనకి తెలియాలి. సో దిస్ ఈజ్ ద ఎక్స్పెరిమెంట్. ఓకే, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అబౌట్ ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్కి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది ఫైనల్లీ. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ కరెంట్, నథింగ్ బట్ ఎలక్ట్రిక్ కరెంట్. సో మన హౌస్లో కానీ దేంట్లోనే ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. సో బికాస్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఓన్లీ ఆల్ ద అప్లియన్సెస్ ఆర్ రన్నింగ్. ఓకే, సో ఆ ఎలక్ట్రిక్ కరెంట్ అంటే ఏంటి యాక్చువల్గా? సో ఇప్పుడు మన జేజే థామ్సన్ ఏం చెప్పాడు, క్యాథోడ్కి ఎప్పుడైతే మనం నెగిటివ్ ఛార్జ్ కనెక్ట్ చేస్తామో, అప్లైడ్ వోల్టేజ్ ఇస్తామో, క్యాథోడ్ అనేది ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది అన్నాం. సో అంటే ఒకే ఎలక్ట్రాన్ని, 2 ఎలక్ట్రాన్లు కాదు అది ఎమిట్ చేసేది, బిలియన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది. సో అవి ఎలా ఫ్లో అవుతాయి? క్యాథోడ్ ఎలక్ట్రాన్ నుండి యానోడ్కి అట్రాక్ట్ అవుతాయి, యానోడ్కి. సో ఆ బిలియన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ క్యాథోడ్ నుండి యానోడ్కి ఫ్లో అవుతాయి అన్నమాట ఇలా. ఓకే, దీస్ ఆర్ ఎలక్ట్రాన్స్. ఇలా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఎలక్ట్రిక్ కరెంట్. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ కండక్టర్. సో కండక్టర్, సో మనకి కండక్టర్స్ అని, ఇన్సులేటర్స్ అని, సెమీ కండక్టర్స్ అని కొన్ని మెటల్స్ ఉంటాయి. సో కండక్టర్స్ అంటే ఏంటంటే విచ్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, అంటే అవి కరెంట్ని అలో చేస్తాయి, కరెంట్ పాస్ అవుతుంది ఆ కండక్టర్స్ నుండి. ఇన్సులేటర్స్ అంటే విచ్ డజంట్ అలౌస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, అంటే వాటి గుండా మన ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పోదు. సో ఎగ్జాంపుల్స్గా వుడ్కి మనకి ఎలక్ట్రిక్ కరెంట్ వస్తుందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఓపెన్ సర్క్యూట్ చేసాం, వైర్కి వుడ్ని కనెక్ట్ చేసాం, వుడ్ అనదర్ సైడ్ ముట్టుకున్నాం, మనకి షాక్ వస్తుందా? రాదు కదా. సో అందుకోసమే వుడ్, ప్లాస్టిక్ ఇలాంటి వాటన్నిటిని ఇన్సులేటర్స్ అంటాం. నో. సో మనం ఇప్పుడు ఏదైనా రిపేరింగ్ వర్క్స్ చేసేటప్పుడు కూడా మనం ప్లాస్టిక్ చెప్పల్స్ తీసుకుంటాం. ఎందుకు ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ ఈజ్ ఏ ఇన్సులేటర్ కాబట్టి మనకి షాక్ అనేది రాకుండడానికి మనం ప్లాస్టిక్ చెప్పల్స్ యూజ్ చేస్తాం. ఓకే, అండ్ ఇట్ ఈస్ ఆల్సో హీట్ ఇన్సులేటర్ ఆల్సో. మన వుడ్ అనేది అవి కూడా హీట్ ఇన్సులేటర్. మనం వంట చేసేటప్పుడు వుడెన్ స్టిక్స్ హ్యాండిల్స్ ఇస్తారు, అంటే వుడెన్ అలో చేయదు, హీట్ని కూడా అలో చేయదు, ఎలక్ట్రిక్ కరెంట్ని కూడా అలో చేయదు. సో ఇన్సులేటర్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటంటే అవి కండక్టర్స్ కాదు, ఇన్సులేటర్స్ కాదు. సో వాటికి మనము కొన్ని ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తాం, అది నెక్స్ట్ కాన్సెప్ట్. ఇంప్యూరిటీస్ యాడ్ చేయడం వల్ల అవి కండక్టర్స్ లాగా యాక్ట్ చేస్తాయి, అంటే కరెంట్ని అలో చేస్తాయి. ఓకే, సో అవి సెమీ కండక్టర్స్, సిలికాన్, జెర్మేనియం అలాంటివి ఉంటాయి. సో మనకి ఇక్కడ కండక్టర్ తీసుకుంటున్నాం మనం, కండక్టర్. సో ఒక కండక్టర్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి కదా, దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కరెంట్. ద రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ electrons in a conductor is nothing but a electric current. So which will be indicated by capital I or small I. Instantaneous current ni small I తో రిప్రజెంట్ చేస్తారు. సో మన కరెంట్కి యూనిట్స్ ఏంటి? ఆంపియర్స్. సో కరెంట్కి యూనిట్స్ వచ్చేసి ఆంపియర్. సో మనం ఇక్కడ చూడొచ్చు, ఇవి రెండు కండక్టర్స్ తీసుకున్నాను. ఇక్కడ ఒక స్పార్క్ వచ్చింది, కరెంట్ ఫ్లో అవుతూనే మనకు స్పార్క్ అనేది వస్తుంది అనమాట, అలా రిప్రజెంట్ చేయాలి. ఇక్కడ చూడండి ఈ డయాగ్రామ్లో ఇది ఒక బ్యాటరీ తీసుకున్నాను. సో వన్ ఆఫ్ ద బ్యాటరీ. సో దిస్ ఈజ్ పాజిటివ్ టెర్మినల్ అండ్ నెగిటివ్ టెర్మినల్. ఓకే, ఎప్పుడైతే ఈ వోల్టేజ్ అప్లై చేస్తున్నామో ఈ బల్బ్కి, ఇంకో వన్ మోర్ కాన్సెప్ట్, ఎలక్ట్రాన్స్ అనేవి ప్రీవియస్ ఎక్స్పెరిమెంట్లో ఏం చేసాము, ఎలక్ట్రాన్స్ అనేవి క్యాథోడ్ నుండి యానోడ్కి ఇన్సైడ్గా మూవ్ అయ్యాయి. ఇక్కడ నెగిటివ్ టెర్మినల్, ఇక్కడ పాజిటివ్ టెర్మినల్. చూడండి, సో దిస్ ఈజ్ క్యాథోడ్, దిస్ ఈజ్ నెగిటివ్ టెర్మినల్, దిస్ ఈజ్ పాజిటివ్ టెర్మినల్. ఈ నెగిటివ్ టెర్మినల్ తీసుకొచ్చి క్యాథోడ్కి ఇచ్చాం మనం. ఓకే, సో ఇది యానోడ్, దిస్ ఈజ్ యానోడ్, దిస్ ఈజ్ క్యాథోడ్. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా ఫ్లో అయ్యాయి. ఓకే, సో ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కడి నుండి ఎక్కడికి ఫ్లో అయ్యాయి? నెగిటివ్ టెర్మినల్ టు పాజిటివ్ టెర్మినల్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ రిప్రజెంట్ చేశాను. సో ద డైరెక్షన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్, ఇక్కడ చూడండి నెగిటివ్ టెర్మినల్ టు, సో ఇలా ఫ్లో అయ్యింది కరెంట్ అనేది, ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా ఫ్లో అయ్యాయి. సో ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ టు పాజిటివ్ ఫ్లో అవుతున్నాయి. ఓకే, సో నెక్స్ట్ కరెంట్ అనేది దీనికి ఆపోజిట్, కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది, అంటే పాజిటివ్ టు
నెగిటివ్. ఇక్కడ చూడండి కరెంట్. సో కరెంట్ డైరెక్షన్ ఎలా ఉంది చూడండి, ఇలా ఈ డైరెక్షన్లో ఉంది. సో దిస్ ఈజ్ అ కరెంట్ డైరెక్షన్, దిస్ ఈజ్ అ ఎలక్ట్రాన్ డైరెక్షన్. ఎప్పుడైనా సో ఎలక్ట్రాన్ డైరెక్షన్ అనేది కరెంట్ డైరెక్షన్కి ఆపోజిట్లో ఉంటుంది. ఓకే, ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ క్యాథోడ్ నుండి యానోడ్కి, కరెంట్ డైరెక్షన్ అండ్ యానోడ్ టు క్యాథోడ్ ఫ్లో అవుతుంది, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ కరెంట్. సో నెక్స్ట్ వోల్టేజ్. Voltage is nothing but it is one of the pressure to move the flow of electrons or charge. So charge anna kuda electron flow kada. So which is nothing but one of the pressure to move the electrical charge from one point to another point in a electrical circuit. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఉంది, సంథింగ్, ఇప్పుడు వాటర్ ఉంది, వాటర్ ఏం చేస్తుంది, ఒక హైట్ క్రియేట్ చేస్తాం. అలా హైట్ క్రియేట్ చేసినప్పుడు వాటర్ అనేది ఫ్లో డౌన్కి వస్తుంది. మనం నాజిల్ యూజ్ చేస్తాం. సో అలా వాల్వ్, నాజిల్ ఏదైనా యూజ్ చేసినప్పుడు మనం ఒక ప్రెషర్ అప్లై చేస్తున్నాం. ఆ ప్రెషర్ అప్లై చేయడం వల్ల మనకి ఫోర్సబుల్గా రావడమా లేదంటే తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ రావడమా అలా జరుగుతుంది కదా ఎస్ఆర్లో. అలాగే హీట్ కూడా, హీట్ అనేది హై టెంపరేచర్ నుండి లో టెంపరేచర్కి మనకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో అలానే మనం ఎలక్ట్రికల్ ఛార్జ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవ్వాలంటే మనం ఒక ప్రెషర్ అనేది అప్లై చేయాలి. ఆ ప్రెషరే వోల్టేజ్, నథింగ్ బట్ ఏ వోల్టేజ్. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ప్రెషర్ టు మూవ్ ద ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఇన్ ఏ కండక్టర్ ఆర్ ఇన్ ఏ ఎలక్ట్రికల్ సర్క్యూట్. చూడండి, సో ఇక్కడ ఇక్కడ చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు కదా, ఈ పర్సన్ ఎలక్ట్రాన్ని పుష్ చేస్తున్నాడు. ఎలక్ట్రాన్ని పుష్ చేస్తే అది క్యాథోడ్ నుండి యానోడ్కి ఫ్లో అవుతుంది, ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. బట్ కరెంట్ ఏ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది, పాజిటివ్ నుండి నెగిటివ్కి ఇలా ఫ్లో అవుతుంది కరెంట్ అనేది. ఓకే, సో అప్పుడు మనకి ఎలక్ట్రికల్ బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ వోల్టేజ్. సో వోల్టేజ్కి మనకి యూనిట్స్ ఏంటి, ఓల్స్. ఓకేనా, క్యాపిటల్ వి అని అంటే నార్మల్గా జనరల్గా 12 ఓల్స్ అనుకున్నాం అనుకోండి, ఇట్లా 12V అని ప్లేస్ చేస్తారు. అదర్వైజ్ ఓల్స్ అని కూడా ఇలా కూడా రిప్రజెంట్ చేస్తాం. సో అలా దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ వోల్టేజ్. ఓకే, నెక్స్ట్ రెసిస్టర్. సో రెసిస్టర్ అనగానే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ ప్రైమరీ అండ్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఇంపార్టెంట్ అనమాట. సో రెసిస్టర్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్యాసివ్ ఎలిమెంట్. సో మనకి జనరల్గా 2 టైప్స్ ఆఫ్, అంటే చాలా టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ మనం ఇక్కడ బేసిక్గా యాక్టివ్ అండ్ ప్యాసివ్ గురించి నేర్చుకుందాం. తర్వాత నెక్స్ట్ క్లాసెస్లలో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ లంప్డ్ అలా చాలా టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో యాక్టివ్ ఎలిమెంట్ అండ్ ప్యాసివ్ ఎలిమెంట్. సో యాక్టివ్ ఎలిమెంట్ ఏంటంటే ఏ ఎలిమెంట్ అయితే ఎనర్జీని ఇస్తుందో, అంటే విచ్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్టివ్ ఎలిమెంట్. సో యాక్టివ్ ఎలిమెంట్కి మనకి ఏం ఎగ్జాంపుల్స్ అంటే వోల్టేజ్ సోర్స్, కరెంట్ సోర్స్, సో మనం ఇప్పుడు జనరేటర్ అంటాం. మనం ఇంట్లో జనరేటర్ ఎందుకు యూజ్ చేస్తాం, ఎలక్ట్రిసిటీ కోసమే కదా, అంటే అదొక సోర్సే కదా. సో జనరేటర్ కూడా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఓకే, జనరేటర్. సో దీస్ ఆర్ విచ్ గివ్స్ ద ఎనర్జీ టు ద ఎక్స్టర్నల్ సర్క్యూట్. ఏదైనా ఎలిమెంట్కి ఇవ్వచ్చు ఆర్ ఎదర్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ కూడా ఇవ్వచ్చు. అంటే విచ్ జనరేట్స్ ఆర్ గివ్స్ ద ఎనర్జీ టు ద అనదర్ సర్క్యూట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ యాక్టివ్ ఎలిమెంట్స్. ఓకే, నెక్స్ట్ ప్యాసివ్. సో ప్యాసివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి అంటే విచ్ రిసీవ్స్ ద ఎనర్జీ, విచ్ టేక్స్ ద ఎనర్జీ ఫ్రమ్ అదర్ సోర్స్. ఇప్పుడు వోల్టేజ్ సోర్స్ అనేది వోల్టేజ్ని ఇస్తుంది. సో అనదర్ ఎలిమెంట్ విచ్ విల్ టేక్స్ దట్ ఎనర్జీ, ఏదైతే తీసుకుంటుందో దాన్ని మనం ప్యాసివ్ ఎలిమెంట్ అంటాం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్ అనమాట. బేసిక్గా మనం ఇవి తీసుకుంటాం, రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. ఓకే, సో ద రెసిస్టర్ ఈజ్ ఏ ప్యాసివ్ ఎలిమెంట్ మెయిన్లీ. సో దానికి మనకు వాట్ యూ మీన్ బై, సో రెసిస్టర్ యొక్క మెయిన్ ప్రాపర్టీ వచ్చేసి రెసిస్టెన్స్. Resistance is a main property of the resistor which
అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ అంటే కరెంట్ని అపోజ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైనా మనకు సర్క్యూట్లో ప్రొటెక్షన్ అనేది కావాలి కదా, అంటే కంప్లీట్ ఫ్లో ఆఫ్ కరెంట్ని అలో చేయలేం కదా, మస్ట్ బి దేర్ ఈజ్ ఎ ప్రొటెక్షన్. సో ఆ ప్రొటెక్షన్గా ద రెసిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ విచ్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. సో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెసిస్టెన్స్. మనకి యూనిట్స్ వచ్చేసి ఓమ్స్ ఉంటాయి, రెసిస్టెన్స్కి యూనిట్స్ వచ్చేసి ఓమ్స్. ఇలా రిప్రజెంట్ చేస్తాం. అండ్ సింబల్ ఇలా ఉంటుంది ఓమ్ అని. ఓకే, మీరు పిక్టోరియల్లో చూస్తే రెసిస్టర్ ఇలా ఉంటుంది. సో ఇలా బాక్స్గా రిప్రజెంట్ చేసామనుకోండి, ఇది కాంబినేషన్ ఆఫ్ రెసిస్టర్స్, అంటే ఒక రెసిస్టర్ కాదు, కాంబినేషన్ ఆఫ్ చాలా రెసిస్టెన్స్ని సిరీస్లలో ప్యారలల్గానో డిఫరెంట్ కనెక్షన్స్లో స్టార్ ఆర్ డెల్టా అలా డిఫరెంట్గా యూజ్ చేస్తే ఇలా యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ అ సింగిల్ రెసిస్టర్. మనకి రెసిస్టర్కి 2 టర్మినల్స్ ఉంటాయి. సో ఇలా ఉండి రెసిస్టర్ ఉంటుంది కదా, దిస్ ఇస్ టర్మినల్ 1, దిస్ ఇస్ టర్మినల్ 2. సో అలా 2 టర్మినల్స్ ఉంటాయి రెసిస్టర్కి. ఓకే, సో దిస్ ఈజ్ అ వన్ టైప్ ఆఫ్ రెసిస్టర్, దిస్ ఈజ్ అనదర్ టైప్. అంటే మనకు రెసిస్టర్ మీద కలర్స్ బ్యాండ్స్ ఉంటాయి, కలర్ బ్యాండ్స్. ఈ బ్యాండ్స్ ఎందుకు అంటే మనం ఈ రెసిస్టర్ వాల్యూ ఎంత, సో ఫర్ ఎగ్జాంపుల్ 1000 ohms ఉంది, 1000 ohms, సో 1000 ohms ఆర్ 1 kilo ohm అంటాం. సో 1 kilo ohm ఉంది, ఇది 1 kilo ohm ఉంది రెసిస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెసిస్టర్ తీసుకున్నాం, ఇది 1 kilo ohm అని ఎలా చెప్తాం, ఈ బ్యాండ్స్ని బట్టి చెప్తాం. ఈ కలర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, ఈ కలర్ బ్యాండ్స్ని బట్టి మనకి ఈ రెసిస్టర్కి ఎంత వాల్యూ ఉంది అనేది మనం ఫైనలైజ్కి వస్తాం అనమాట. సో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ వాల్యూస్, 230 ohms, 1000 ohms, 100 ohms, 170 ohms, 100 ohms, అలా 50 ohms, అలా డిఫరెంట్ 2 ohms రెసిస్టర్ కూడా ఉంటుంది, 1 ohm రెసిస్టర్ కూడా ఉంటుంది. సో అలా బేస్డ్ అపాన్ ద కలర్ బ్యాండ్స్ వీ కెన్ ఫైనలైజ్ ద వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వాల్యూ ఎంత, దాని న్యూమెరికల్ వాల్యూ ఎంత అనేది మనం ఫైనలైజ్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ ద రెసిస్టర్స్ పిక్చర్స్. ఓకే, సో నెక్స్ట్ రెసిస్టివిటీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ రెసిస్టర్. రెసిస్టివిటీని మనం రోతో ఇండికేట్ చేస్తాం. ఓకే, దీన్ని రో అంటాం, ROW రో. ఓకే, ప్రొనౌన్స్ చేసేది రోతో ప్రొనౌన్స్ చేస్తాం, అది సింబల్. సో రెసిస్టివిటీ అంటే ఏంటి యాక్చువల్గా అంటే ఎంత స్ట్రాంగ్గా ఒక రెసిస్టర్ అనేది కరెంట్ ఫ్లోని అపోజ్ చేస్తుంది. హౌ మచ్ స్ట్రాంగ్ ద రెసిస్టర్ విల్ అపోజ్ ఇస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్. సో దాన్ని రెసిస్టివిటీ అంటాం. ఓకే, సో ఎంత స్ట్రాంగ్గా అపోజ్ చేస్తుంది. సో దానికి మనకు ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, రెసిస్టివిటీకి R = ρL/A. మన రెసిస్టివిటీకి ఇంకో ఫార్ములా, ఇంకో డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది. R = ρA/L. చూడండి ఇక్కడ R ఇక్కడ ఉంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కదా, ρL/A. సో నాకు రో కావాలి, సో రో కావాలి కాబట్టి సో రో, ఐ వాంట్ రో. సో ఏ డినామినేటర్లో ఉంది కదా, సో LHS సైడ్ వెళ్తే ఇది మల్టిప్లికేషన్ అవుతుంది, R × A/L. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా, ఇటువైపు వస్తే ఏమవుతుంది, డినామినేటర్కి వస్తుంది. ఓకే, సో ఇక్కడ వాట్ యూ మీన్ బై ఏ అంటే ఏంటి అంటే క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ఏ కండక్టర్. సో ఇక్కడ చూడండి, ఒక కండక్టర్ తీసుకున్నాను, సో ఇది ఒక కండక్టర్ తీసుకున్నాను, ఈ కండక్టర్కి క్రాస్ సెక్షనల్ ఏరియా అనేది ఏతో రిప్రజెంట్ చేసాం. దిస్ ఈజ్ ఎ క్రాస్ సెక్షనల్ ఏరియా. అండ్ లెంత్ అంటే పొడవు, దాని పొడవు ఎంత, వైశాల్యంనేమో ఏతో రిప్రజెంట్ చేస్తాం, పొడవునేమో లెంత్ ఎల్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, మీరు క్యాపిటల్ L అయినా తీసుకోండి, స్మాల్ L అయినా తీసుకోవచ్చు. ఓకే, లెంత్ ఆఫ్ ద కండక్టర్ ఈస్ L అండ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ద కండక్టర్ ఈస్ A. సో ఇప్పుడు దీనికి ఇంకో డెఫినేషన్ ఏంటంటే the resistance per unit cross sectional area and per unit length. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A = 1 మీటర్ స్క్వేర్ తీసుకున్నాం, L = 1 మీటర్ తీసుకున్నాం. 1 అంటే యూనిటే కదా, యూనిట్ క్రాస్ సెక్షన్. సో రో = R × 1/1 అంటే రో రెసిస్టివిటీ ఈజ్ నథింగ్ బట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ పర్ యూనిట్ లెంత్ అండ్ పర్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఇది అనదర్ డెఫినేషన్. కొన్ని ఎగ్జామ్స్లో ఇలా కూడా అడుగుతారు. సో ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ కండక్టర్ పర్ యూనిట్ లెంత్ అండ్ పర్ యూనిట్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఈజ్ కాల్డ్ యాజ్, అట్లా అడుగుతారు. సో దట్ ఈస్ నథింగ్ బట్ రెసిస్టివిటీ. ఓకే, సో ఇప్పుడు మనం యూనిట్స్ ఆర్ మెయిన్ ఇంపార్టెంట్. రెసిస్టివిటీకి యూనిట్స్ ఏంటి? సో ఇప్పుడు చూడండి, ఈ ఫార్ములా నుండే మనం యూనిట్స్ని తీసుకొద్దాం. రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏమని చెప్పాను, ఓమ్స్ కదా. సో ఓమ్స్ రాసాం.
క్రాస్ సెక్షన్ ఏరియాకి యూనిట్స్ ఏంటి? క్రాస్ సెక్షన్ ఏరియా మీటర్ స్క్వేర్. లెంత్ ఆఫ్ ద కండక్టర్కి యూనిట్స్ ఏంటి? మీటర్స్. సో ఇప్పుడు మనం మీటర్కు 1 మీటర్ కట్. సో ఏమవుతుంది? ఓమ్ మీటర్. సో ఓమ్ మీటర్ ఈజ్ అ యూనిట్స్ ఆఫ్ ద రెసిస్టివిటీ. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. నెక్స్ట్ రెసిస్టర్స్ కనెక్షన్. సో ఇప్పుడు మనం రెసిస్టర్ ఏంటి, రెసిస్టర్ యూనిట్స్ ఏంటి, వాట్ ఆర్ ద మెయిన్ ప్రాపర్టీస్ కనుక్కున్నాం కదా. నౌ ఇప్పుడు రెసిస్టర్స్ అనేవి నేను ఏమని చెప్పాను, 1, 2 అలా కనెక్ట్ చేయరు. సమ్ డిఫరెంట్ కనెక్షన్లో నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ని కనెక్ట్ చేస్తారు. సో అలా నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ని ఎలా కనెక్ట్ చేస్తారు? మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి మనకి, సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్. సిరీస్ కనెక్షన్ అండ్ ప్యారలల్ కనెక్షన్. సో వాట్ యు మీన్ బై సిరీస్ కనెక్షన్? సిరీస్ కనెక్షన్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెసిస్టర్ తీసుకున్నాం. రెసిస్టర్కి ఏమని చెప్పాను? 2 టర్మినల్స్ ఉంటాయని చెప్పాను. సో దిస్ ఈస్ టర్మినల్ 1, దిస్ ఈస్ టర్మినల్ 2. The second terminal of the resistor 1, this is R1, have taken as R1. The second terminal of the resistor R1 is connected to the first terminal of the next resistor R2. ఇది సెకండ్, ఇది ఫస్ట్. అంటే ఈ రెసిస్టర్ సెకండ్ టర్మినల్, ఎండ్ టర్మినల్ అనేది అనదర్ రెసిస్టర్ ఫస్ట్ టర్మినల్కి కనెక్ట్ చేస్తాం. సో అలానే సేమ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అలా కనెక్ట్ చేయడాన్ని సిరీస్ కనెక్షన్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ సిరీస్ కనెక్షన్. కమింగ్ టు ప్యారలల్. సో ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటి? సో దిస్ ఈజ్ వన్ రెసిస్టర్ ఫస్ట్ టర్మినల్, దిస్ ఈజ్ అనదర్ టర్మినల్. సో అన్ని ఫస్ట్ టర్మినల్స్ అన్నీ ఒక నోడ్ పాయింట్ దగ్గర కనెక్ట్ చేస్తాం. నోడ్ పాయింట్. సో నోడ్ పాయింట్ అంటే ఏంటి? నోడ్ అంటే ఏంటంటే ద ప్లేస్ ఎట్ విచ్ మోర్ దెన్ 2 బ్రాంచెస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ ఎట్ దట్ పాయింట్. జంక్షన్ అని కూడా అంటాం. సో నార్మల్గా కాజీపేట్ జంక్షన్ అంటే చాలా ట్రాక్స్ అన్నీ, అంటే చాలా ఏరియాస్ నుండి వచ్చే ట్రాక్స్ అన్నీ ఒక దగ్గర కలుస్తాయి కదా. సో దట్ ఈస్ ఎ జంక్షన్ పాయింట్. ఇన్ ద సేమ్ వే హియర్ ఆల్సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ జంక్షన్ ఆర్ నోడ్. అంటే మోర్ దెన్ 2 బ్రాంచెస్ ఆర్ కనెక్టెడ్ ఎట్ దట్ పాయింట్. సో ఇప్పుడు చాలా రెసిస్టర్స్, ఒక 10 రెసిస్టర్స్ ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. ఆ 10 రెసిస్టర్స్ ఫస్ట్ టర్మినల్స్ అన్నీ వచ్చి ఈ నోడ్ పాయింట్ దగ్గర కనెక్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఎండ్ టర్మినల్స్ ఉంటాయి కదా, ఎండ్ టర్మినల్స్ అన్నీ వచ్చి గ్రౌండెడ్ ఆర్ ఇక్కడ ఒక నోడ్ పాయింట్ దగ్గర అక్కడ కనెక్ట్ అవుతాయి. సో ఇది ప్యారలల్ కనెక్షన్ అనమాట. ఓకే, సిరీస్ కనెక్షన్ అంటే సిరీస్గా, అంటే ఒక రెసిస్టర్ సెకండ్ టర్మినల్, అనదర్ రెసిస్టర్ ఫస్ట్ టర్మినల్, అనదర్ రెసిస్టర్ సెకండ్ టర్మినల్, థర్డ్ రెసిస్టర్ ఫస్ట్ టర్మినల్, అలా కనెక్ట్ చేస్తే సిరీస్ కనెక్షన్. ఓకే, అండ్ ప్యారలల్ అంటే ఏంటిది? నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఫస్ట్ టర్మినల్స్ అన్నీ ఒక నోడ్ దగ్గర, సెకండ్ టర్మినల్స్ అన్నీ ఇంకో నోడ్ దగ్గర కనెక్ట్ చేస్తే ప్యారలల్ కనెక్షన్. మనం ఒక ప్రాబ్లం చూద్దాం. సో వీటి మీద సిరీస్ అండ్ ప్యారలల్ కనెక్షన్ మీద సింపుల్ ప్రాబ్లమ్స్ చూద్దాం, మీకు కొంచెం కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 రెసిస్టర్స్ తీసుకున్నాను. R1, R2. This is R1, this is R2. If 2 resistors are connected in series, what is the equivalent? అంటే resultant resistance or equivalent resistance ఎంత? వీటి మీద మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే సింపుల్గా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా ఈ ఏరియాలో. సో సింపుల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో R ఈక్వలెంట్ మనకి ఏమవుతుందంటే, R ఈక్వలెంట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ R1 రెసిస్టెన్స్ ప్లస్ R2 రెసిస్టెన్స్. జస్ట్ సಮೇషన్ యాడింగ్ చేయడమే, ఈ రెసిస్టర్ వాల్యూ ఈ రెసిస్టర్ వాల్యూని యాడ్ చేయడమే. సో దట్ ఈస్ ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్. సింపుల్. సో దీనికి మనం ఒక ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ నేను R1 వచ్చేసి 5 ohms తీసుకున్నా, R2 వచ్చేసి 10 ohms తీసుకున్నా. సో వాట్ ఈస్ ద ఈక్వివాలెంట్ రెసిస్టెన్స్? 10 + 5 7 15, దట్స్ ఇట్. సో 10 ohms plus 5 ohms which is equal to 15 ohms. సో దిస్ ఈజ్ ఏ ఈక్వివాలెంట్ రెసిస్టర్. ఇట్లా నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఇస్తారు, జస్ట్ సమ్ చేయడమే. సిరీస్లో ఇస్తే ఈజీ, సమ్ చేస్తే అయిపోతుంది, రిజల్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ప్యారలల్ చూద్దాం. ప్యారలల్లో ఇఫ్ దే గివెన్ నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, వాట్ ఈస్ ద రిజల్టెంట్? ఇలా. సో నేను ఫర్ ఎగ్జాంపుల్గా 2 రెసిస్టర్స్ తీసుకుంటున్నా, R1, R2. This is R2,
దిస్ ఇస్ R1. సో ఇలా టూ రెసిస్టర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేసినప్పుడు మనకి రిజల్టెంట్ రెసిస్టెన్స్ అనేది ఏమొస్తుంది. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే 1/R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. ఓకే, దిస్ ఈజ్ ద ఈక్వేషన్ ఫర్ ద ప్యారలల్ కనెక్షన్ ఆఫ్ రెసిస్టర్స్. అంటే 1/R ఈక్వలెంట్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2. అంటే రెసిప్రోకల్ తీసుకోవాలి. ప్రీవియస్లో సిరీస్లో ఏం చేస్తున్నాం మనం, రెసిప్రోకల్ ఏం తీసుకోలేదు, డైరెక్ట్ ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూని సమ్ చేసుకుంటూ వెళ్ళాం. బట్ ఇక్కడ ప్యారలల్గా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం రెసిప్రోకల్ తీసుకోవాలి. రెసిప్రోకల్ 1/R1 ప్లస్ 1/R2. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 వాల్యూస్ తీసుకుంటాను ఎగ్జాంపుల్గా. సో ఇది 4 ohms తీసుకున్నాను అండ్ ఇది కూడా 4 ohms తీసుకున్నాను. సో వాట్ ఈస్ ద రిజల్టెంట్ వాల్యూ? మనకి ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ 4 ohms తీసుకున్న కదా R1, దిస్ ఈజ్ R2. ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 1/R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/4. సో ఎల్సిఎం తీసుకోవాలి కదా. ఇప్పుడు 1/4. సో మనకి 4 వస్తుంది. లైక్ టర్మ్స్ లాగానే ఉన్నాయి కాబట్టి 4 ఎల్సిఎం. సో 1 ప్లస్ 1 2/4. సో 1/2 1 జా 2 2 జా. సో 1/2. అంటే 1/R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 1/2 వచ్చింది. సో ఇక్కడ చూడండి 1/R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 1/2 వచ్చింది మనకి. మరి R ఈక్వివాలెంట్ వాల్యూ ఏంటి? R ఈక్వివాలెంట్ ఈజ్ ఈక్వల్ టు 2. సో R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 2. ఓకే, సో R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు 2 వచ్చింది. మనం 4 ohms తీసుకున్నాం. రిజల్టెంట్ వచ్చేసి 2 ohms వచ్చింది. మీకు ఇక్కడ ఇంకో లాజిక్ చెప్తాను. సో ఎప్పుడైతే రెండు రెసిస్టర్స్ ప్యారలల్గా కనెక్ట్ చేసి ఆ రెసిస్టర్స్ వాల్యూ వచ్చేసి సేమ్ ఉందనుకోండి, ఇక్కడ చూడండి R1 వచ్చేసి 4 ohms ఉంది, R2 కూడా 4 ohms ఉంది. మనకి రిజల్టెంట్ ఏమొస్తుందంటే దాంట్లో హాఫ్ వస్తుంది. 2 ohms వచ్చింది కదా చూడండి. ఆ వాల్యూ ఎంత ఉంది? 4 ohms. 4 ohmsలో హాఫ్ ఎంత? 2 ohms. సో ఇది లాజిక్ అనమాట. అంటే ఇలా ఇక్కడ 6 ohms ఇచ్చారనుకోండి, 6 ohms మనకు హాఫ్ 3 ohms వస్తుంది రిజల్టెంట్. నేను ఇంకో ప్రాబ్లం తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, సో ప్యారలల్గా కనెక్ట్ చేశాను, 10 ohms తీసుకున్నాను. మీకు ఇంకో ఫార్ములా కూడా వస్తుంది ఇక్కడ చూడండి. R ఈక్వివాలెంట్ ఈక్వల్ టు R1 R2/R1 ప్లస్ R2. ఇది అనదర్ ఫార్ములా. ఇది ఎక్కడి నుండి వస్తుందంటే దీన్ని సాల్వ్ చేయండి మీకు వచ్చేస్తుంది చూడండి. 1/R1 ప్లస్ 1/R2. మనకి ఎల్సిఎం ఏమొస్తుంది? R1 R2. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు R1 R2 మనకి ఎల్సిఎం. సో ఇక్కడ R1 ఉంది బట్ మనకు ఎల్సిఎం R1 R2 కదా. సో మనం R2తో మల్టిప్లై చేయాలి న్యూమరేటర్ని డినామినేటర్ని. సో అప్పుడు ఏమవుతుంది? న్యూమరేటర్లో R2 వస్తుంది. ఇక్కడ R2 ఉంది బట్ మనకు R1 R2 కావాలి ఎల్సిఎం. సో ఇక్కడ R1తో మల్టిప్లై చేయాలి. సో R1. సో వచ్చింది కదా ఫార్ములా R1 R2/R1 ప్లస్ R1 ప్లస్ R2/R1 R2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/R ఈక్వలెంట్. మనకి ఇది 1/R ఈక్వలెంట్ ఫార్ములా. మనకు R ఈక్వలెంట్ కావాలి. సో R ఈక్వలెంట్ ఏమొస్తుంది? రివర్స్ అవుతుంది. R1 R2/R1 ప్లస్ R2 వచ్చిందా ఈక్వేషన్? సో ఇది సింపుల్ అనమాట. అంటే మీరు ఇదంతా ఇక్కడ రెసిప్రోకల్ ఇది చేయడం మనకు అంత ప్రాబ్లం అనిపిస్తే ప్రాబ్లమ్స్లో సింపుల్గా టూ రెసిస్టర్స్ ప్యారలల్ ఇచ్చారు, ఆ ఫార్ములా అప్లై చేస్తే ఈజీ. సో ఈ ఫార్ములా బేస్డ్ మనం ఈ ప్రాబ్లం చేద్దాం. నేను ఇచ్చిన ప్రాబ్లం చేద్దాం. సో R1 R2/R1 ప్లస్ R2. సో మీకు ఆన్సర్ కూడా తెలుసు కదా, 5 ohms రావాలి. వస్తుందా లేదా చూద్దాం. సో 10 × 10/10 ప్లస్ 10. సో R ఈక్వలెంట్ ఈక్వల్ టు, సో 10 × 10 ఎంత? 100. 100/20. సో 100/20 అంటే 21 జా 25 జా. సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 5 ohms. ప్రూవ్డా? 10 ohmsలో హాఫ్ ఎంత? 5 ohms వచ్చిందా? సో అంటే సేమ్ రెసిస్టెన్స్ వాల్యూ ఉంటే మనకి హాఫ్ వస్తుంది అనమాట. ఓకే, ఓకే నెక్స్ట్
ఒక ప్రాబ్లం, ఇది మనకు లాస్ట్ 2019 JLMలో ఒక ప్రాబ్లం అడిగారు, సింపుల్ ప్రాబ్లం, రెసిస్టివిటీ బేస్డ్. సో రెసిస్టివిటీ బేస్డ్. సో ద క్యూబ్ ఆఫ్ ఎ మెటీరియల్ హ్యావింగ్ రెసిస్టివిటీ ఆఫ్ రో, డైరెక్ట్ రో వాల్యూ ఇచ్చారు మనకు, న్యూమరికల్ వాల్యూస్ ఏమి ఇవ్వలేదు. సో డైరెక్ట్ ఫార్ములా చేంజ్ అవుతుంది అనమాట, ఎలా మ్యానిపులేట్ అవుతుంది ఫార్ములా అనేది అది చూసుకోవాలి. సో రో అండ్ ఏరియా ఆఫ్ ద క్రాస్ సెక్షన్ ఏ మీటర్ స్క్వేర్, ఏ ఇన్ మీటర్ స్క్వేర్, అండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్, మనకి రెసిస్టివిటీ వచ్చేసి రో ఇచ్చాడు అండ్ క్రాస్ సెక్షన్ ఏరియా ఏ తీసుకోమన్నాడు, ఏ ఇన్ మీటర్ స్క్వేర్ అంటే యూనిట్స్ ఇచ్చాడు. ఓకే, క్యూబ్ తీసుకున్నాడు. క్యూబ్ అంటే ఏంటి, మనకి జనరల్గా స్క్వైరే బట్ 3Dలో క్యూబ్. సో క్యూబ్ ఇచ్చాడు. సో క్యూబ్కి క్రాస్ సెక్షన్ ఏరియా ఏంటి, డైరెక్ట్ ఏ తీసుకోలేము మనం. క్యూబ్కి క్రాస్ సెక్షన్ ఏరియాకి ఒక ఫార్ములా ఉంటుంది, ఎల్ స్క్వైర్. అంటే స్క్వైర్కి కూడా అదే కదా, సైడ్ ఇంటూ సైడ్ క్రాస్ సెక్షన్ ఏరియా. అలానే క్యూబ్కి కూడా లెంత్ ఇంటూ లెంత్ ఆర్ సైడ్ ఇంటూ సైడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వైర్. అండ్ రో ఈజ్ ద రెసిస్టివిటీ. మనకు ఫార్ములా తెలుసు కదా, వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఫార్ములా, ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. సో ఇప్పుడు మనం దేనికి కన్వర్ట్ చేయాలి, లెంత్ని ఏరియాలోకి కన్వర్ట్ చేయాలా, ఏరియాని లెంత్కి కన్వర్ట్ చేయాలా. సో అది మనకు ఆప్షన్స్ చూస్తే మనకు ఐడియా వస్తుంది. సో ఆప్షన్స్ చూడండి, రో ఏలలో ఉంది మనకు ఆన్సర్ అనేది మనకు క్రాస్ సెక్షన్ ఏరియాలో ఉంది. అంటే మనము దీని ఎల్ని ఏలో కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఏ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ఉంది కదా, నాకు ఎల్ కావాలి. సో ఎల్ ఈక్వల్ టు ఈ స్క్వైర్ అనేది ఎల్హెచ్ఏ సైడ్ వస్తే ఏమవుతుంది, రూట్ అవుతుంది. ఓకేనా, రూట్ అనదర్ సైడ్ వెళ్తే స్క్వైర్ అవుతుంది, స్క్వైర్ అనదర్ సైడ్ వస్తే రూట్ అవుతుంది. సో ఎల్ ఈక్వల్ టు అన్న రూట్ ఆఫ్ ఏ. ఓకే, సో దీన్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. రో ఇంటూ రూట్ ఏ బై ఏ, ఇది ఉందా ఫార్ములాలో, మనకి ఎక్కడ లేదు, ఓన్లీ రో ఏనే ఉంది, డబల్ ఏ లేదు. సో దీన్ని రేషనలైజ్ చేయాలి మనం, ఇంటూ రూట్ ఏ బై రూట్ ఏ. అలా రూట్ ఏ బై రూట్ ఏ అంటే 1 కదా, అంటే 1తో మల్టిప్లై చేస్తున్నట్టే, బట్ రూట్ ఏ బై రూట్ ఏతో నేను డివైడ్ అండ్ మల్టిప్లికేషన్ చేస్తున్నా. చేస్తే ఏమవుతుందంటే రూట్ ఏ ఇంటూ రూట్ ఏ. సో మనకి రూట్ ఏ ఇంటూ రూట్ ఏ ఏమవుతుందంటే ఏ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే చూడండి, మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. రూట్ అంటే 1/2, పవర్ రూట్ ఉందంటే 1/2 అనమాట. సో 1/2 ఇంటూ ఏ పవర్ 1/2. 1/2 అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ మోడల్లో ఉంది కదా. సో దీనికి ఫార్ములా ఏంటి అంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఇది మనకి మ్యాథమెటిక్స్లో ఉంటుంది, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. అంటే ఈ పవర్ బేసెస్ సేమ్ ఉన్నప్పుడు, పవర్స్ బేసెస్ ఏ అనేది బేస్ అనమాట. సో బేస్లు అనేవి సేమ్ ఉన్నప్పుడు పవర్స్ని డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా బేసెస్ సేమ్ ఉన్నాయి కదా, ఏ పవర్ 1/2 ప్లస్ 1/2, ఏ పవర్ ఏ పవర్ 2/2 అంటే 1 ఏ అవుతుంది. ఓకే, సో ఫైనల్గా రూట్ ఏ ఇంటూ రూట్ ఏ మనకి ఏ వచ్చింది అనమాట. ఓకే, సో హియర్ చూడండి, ఇక్కడ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి ఇక్కడ రాస్తున్నా, ఆర్ ఈక్వల్ టు రో ఇంటూ ఏ బై ఏ ఇంటూ రూట్ ఏ. అంతే కదా, రూట్ ఏ ఇంటూ రూట్ ఏ, ఈ రెండు మల్టిప్లై అయ్యాయి. సో ఏ క్యాన్సిల్, మన ఫైనల్గా ఏమొస్తుంది, రో బై రూట్ ఏ. ఆర్ ఈక్వల్ టు రో బై రూట్ ఏ. ఆప్షన్స్లో ఉందా చెక్ చేసుకోండి. సో ఆర్ ఈక్వల్ టు రో బై రూట్ ఏ, దిస్ ఫస్ట్ ఆప్షనే వచ్చింది. ఇలా ఇస్తాడు, రో ఇంటూ రూట్ ఏ, రో బై ఏ, రో ఏ. సో ఇవన్నీ కాదు, రాంగ్ ఆప్షన్స్. సో మనకి రో బై రూట్ ఏ వచ్చింది. అంటే ఇది మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే నీకు మ్యాథమెటిక్స్లో స్క్వైర్ కాన్సెప్ట్ కూడా తెలిసి ఉండాలి. స్క్వైర్కి నీకు ఏరియా తెలియకపోతే ఈ ప్రాబ్లం చేయడం రాదు. సమ్టైమ్స్ రెక్టాంగిల్ ఇస్తారు, రెక్టాంగిల్ ఇస్తే ఏంటి ఫార్ములా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్వైర్ ఇచ్చారు, రెక్టాంగిల్ ఇచ్చారు, కండక్టర్ అనేది ఒకవేళ రెక్టాంగిల్లో ఉంది. సో రెక్టాంగిల్ ఉంటే ఏరియా ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఏమవుతుంది, నార్మల్గా ఎల్ ఇంటూ బి. ఓకే, సో దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్. సో స్క్వైర్కి ఏరియా ఎల్ స్క్వైర్, అంటే సైడ్ ఇంటూ సైడ్, మనకి ఏ వాల్యూ ఇస్తే దానికి స్క్వైర్. అన్నీ సేమ్ ఉంటాయి కదా స్క్వైర్కి సైడ్స్. సో ఏరియా వచ్చేసి ఏ అనుకున్నాం అనుకోండి, ఏరియా ఏ స్క్వైర్.
క్యూబ్ ఇస్తారు, క్యూబాయిడ్ ఇస్తారు, అలా డిఫరెంట్గా ఇస్తారు కండక్టర్స్. మనకి సర్కిల్ కూడా ఇస్తారు, అంటే ఏరియా ఆఫ్ ద సర్కిల్ కూడా తెలిసి ఉండాలి మనకి. ఓకే, సో అలా ప్రాబ్లమ్స్లో డిఫరెంట్గా ఇస్తారు. అంటే మనకి మ్యాథమెటిక్స్ కూడా కొంచెం టచ్ ఉండాలి. బేసిక్ లెవెలే, అంత డెప్త్గా అడగరు, సో బేసిక్ లెవెల్గా అడుగుతారు. సో ఇది మనకు ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ఓమ్స్ లా. సో ఓమ్స్ లా అంటే ఏంటి అంటే, జనరల్గా మనం చాలా అప్లయన్సెస్ సైంటిస్టులు అన్నీ కనిపెడుతున్నారు కదా, దాంట్లో బేసిక్గా ఇన్వాల్వ్ అయిన బేసిక్ లా, ఫస్ట్ లా అనమాట. ఫారడేస్, ఆంపియర్స్ లా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అంత పెద్ద లాస్ కాకుండా బేసిక్ లెవెల్గా లా అంటే ఓమ్స్ లా. ఇది సింపుల్, ప్రతి ఎక్విప్మెంట్లో, ప్రతి అప్లయన్సెస్లో ఈ లా అనేది అప్లికేబుల్ అవుతుంది. ఓమ్స్ లా అంటే ఏంటి అంటే, ఇప్పుడు చూడండి, సో ఒక సర్క్యూట్కి, ఒక కండక్టర్కి నేను వోల్టేజ్ అప్లై చేశాను. ఇది ఒక సింపుల్ సర్క్యూట్. హ్యావ్ టేకెన్ ఏ సింపుల్ సర్క్యూట్. దిస్ ఈజ్ రెసిస్టర్. ఓకే, ఈ సింపుల్ సర్క్యూట్కి నేను వోల్టేజ్ అప్లై చేశాను. వెన్ ఎవర్ ఐ హ్యావ్ అప్లైడ్ ద వోల్టేజ్, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా, ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా ఈ కండక్టర్ ద్వారా. సో ఈ ఫ్లో అయ్యే కరెంట్ ఉంది కదా, సో దిస్ కరెంట్ ఐ, ఈ ఫ్లో అయ్యే కరెంట్ అనేది విచ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ వోల్టేజ్. ఈ కరెంట్ అనేది ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ వోల్టేజ్. ప్రపోర్షనల్ అంటే ఏంటంటే డిపెండ్ అనుకోండి, బేసిక్గా చెప్పాలంటే దీని మీద, అంటే కరెంట్ అనేది వోల్టేజ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే వోల్టేజ్లో మనం ఎటువంటి చేంజెస్ చేసినా కరెంట్లో చేంజ్ అవుతుంది. ఓకే, అదే ప్రపోర్షనాలిటీ అంటే అదే. సో అవుట్పుట్లో, మనం ఇన్పుట్లో ఎలాంటి చేంజెస్ చేసినా అవుట్పుట్లో సిమిలర్ చేంజెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అదే ప్రపోర్షనాలిటీ అంటాం. సో ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీసేమనుకోండి, ఈ ప్రపోర్షనల్ తీసేమనుకోండి, మనకు ఒక కాన్స్టెంట్ రావాలి విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/R ఇంటూ V అనమాట. మనం అప్లైడ్ వోల్టేజ్ తీసుకున్నాం కదా V, సో V ఇంటూ V. సో దీన్ని ఇంకా వేరే లెవెల్లో ఎలా రాసుకోవచ్చు అంటే I ఈక్వల్ టు V/R. ఈ ఈక్వేషన్నే V ఈక్వల్ టు IR. స్మాల్ I తీసుకోవచ్చు, క్యాపిటల్ I కూడా తీసుకోవచ్చు. V ఈక్వల్ టు IR. సో ఇది బేసిక్గా ఓమ్స్లా అనగానే ఈ ఫార్ములా గుర్తుకు రావాలి, మీకు బ్రెయిన్లోకి వచ్చేసేయాలి. V ఈక్వల్ టు IR, V ఈక్వల్ టు IR. సో దీంట్లో మనకి 3 ఫార్ములాస్ ఉంటాయి. మీకు అర్థమైంది కదా ఓమ్స్లా అంటే ఏంటంటే, ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఇన్ ఎనీ సర్క్యూట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అప్లైడ్ వోల్టేజ్ అక్రాస్ దట్ సర్క్యూట్. ఓకే, సో అదే ఓమ్స్లా. I ప్రపోర్షనల్ టు V, I ఈక్వల్ టు V/R. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఒక షార్ట్ కట్ ఫార్ములా, అంటే దీంట్లో 3 ఫార్ములాస్ వస్తాయి. మనకి 3 పారామీటర్స్ ఉన్నాయి కదా, V ఉంది, I ఉంది, R ఉంది. 3 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి మనకి డిఫరెంట్ 3 పారామీటర్స్లో, అంటే ఈ మూడింటికి ఒక ఫార్ములా అనేది వస్తుంది. సో దాన్ని సింపుల్ ట్రయాంగిల్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ డివైడెడ్ బై తీసుకోండి, ఇక్కడ డివైడెడ్ బై, ఇక్కడ మల్టిప్లికేషన్. ఇప్పుడు చూడండి, ఈ ట్రయాంగిల్ నుండి V ఈక్వల్ టు I ఇంటూ R, V ఈక్వల్ టు I ఇంటూ R, దట్ ఈస్ ద ఫస్ట్ ఫార్ములా. V ఈక్వల్ టు I ఇంటూ R. సెకండ్ ఫార్ములా చూడండి, I వాంట్ I ఈక్వల్ టు, ఇక్కడ డివిజన్ ఉంది కదా, I ఈక్వల్ టు V/R, I ఈక్వల్ టు V/R. ఓకే, నెక్స్ట్ R కావాలి, I వాంట్ R ఈక్వల్ టు V/I, R ఈక్వల్ టు V/I. సో ఈ 3 ఫార్ములాస్ ఇంపార్టెంట్. మనకి ప్రాబ్లమ్స్లో ఏదైనా 2 పారామీటర్స్ ఇస్తారు, 2 వాల్యూస్ ఇచ్చి థర్డ్ వన్ కనుక్కోమంటారు. సో మనకి ఈ ఫార్ములాస్ అనేది తెలిసి ఉండాలి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. V ఈక్వల్ టు IR, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే దీంట్లోంచి రిమైనింగ్ 2 పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నేను ఒక చిన్న ప్రాబ్లం చేద్దాం. సో ప్రాబ్లం చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఎందుకు ప్రపోర్షనల్ అన్నం కూడా నేను దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక చిన్న ప్రాబ్లం తీసుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్, రెసిస్టెన్స్ 10 ohms తీసుకున్నాం. సో కరెంట్, సో నేను ఇప్పుడు ఎంత వచ్చానంటే 20 volts వోల్టేజ్ ఇచ్చాను. సో కరెంట్ ఎంత, దిస్ ఈజ్ ద రెసిస్టెన్స్ వాల్యూ. ఫర్ దిస్ సర్క్యూట్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ కరెంట్? సో ఏమవుతుంది, I ఈక్వల్ టు V/R, అంతే కదా, V ఈక్వల్ టు IR కదా, సో I ఈక్వల్ టు V/R. V ఎంత మనకి 20, R ఎంత 10 ohms.
సో 10 1 జా 10 2 జా. సో మనకి ఎంత వచ్చింది 22 amps వచ్చింది. సో కరెంట్ అనేది 2 amps వచ్చింది ఈ కేసులో. ఇప్పుడు నేను సెకండ్ కేసు తీసుకుంటాను. రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా పెడుతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ లా అనేది ఎప్పుడు అప్లికేబుల్ అవుతుందంటే టెంపరేచర్ మస్ట్ బి కాన్స్టెంట్. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. టెంపరేచర్ ఆఫ్ ద సర్క్యూట్, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. మస్ట్ బి కాన్స్టాంట్. అంటే ఇప్పుడు చూడండి కొన్ని మెటల్స్ ఉంటాయి, మెటల్స్ కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఎ మెటల్ విచ్ అలోస్ ద ఫ్లో ఆఫ్ కరెంట్ కదా. సో అలా కొన్ని ఆక్సిడేషన్, రిడక్షన్ అలాంటివి జరుగుతూ ఉంటాయి టెంపరేచర్ చేంజెస్ వల్ల. సో అందుకోసమే మనం ఈ లా అనేది ఓన్లీ అప్లికేబుల్ ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ అని రిప్రజెంట్ చేస్తాం. సో ఇప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ అనేది సేమ్, అంటే చేంజ్ అవ్వదు. మనం టెంపరేచర్ని ఎలాంటి చేంజెస్ చేయట్లేదు టెంపరేచర్, కాబట్టి రెసిస్టెన్స్ కాన్స్టెంట్. నేను ఇప్పుడు ఏం తీసుకున్నా అంటే రెసిస్టెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 20 ohms తీసుకున్నా. 20 ohms తీసుకుంటే కరెంట్ ఎంత వస్తుంది? I ఈక్వల్ టు V ఎంత 20 volts బై రెసిస్టెన్స్ ఎంత 20 ohms. సో కట్ 1 I ఈక్వల్ టు 1 amp వచ్చింది. అంటే ఇప్పుడు చూడండి, సో సారీ రెసిస్టెన్స్ కాన్స్టెంట్గా అని చెప్పాను కదా. సో రెసిస్టెన్స్ కాన్స్టెంట్గా తీసుకుందాం మనం. రెసిస్టెన్స్ అనేది 10 ohm తీసుకుందాము. సో రెసిస్టెన్స్ వచ్చేసి 10 ohms. అప్లైడ్ వోల్టేజ్ నేను 40 volts తీసుకుంటున్నా. అప్లైడ్ వోల్టేజ్ చేంజ్ చేస్తున్నా, ఇంక్రీజ్ చేస్తున్నా. సో వోల్టేజ్ వచ్చేసి 40 volts. సో I ఏమొస్తుంది? I ఈక్వల్ టు V/R. 10 1 జా 10 4 జా అంటే 4 amps వచ్చింది. అంటే 20 volts ఇచ్చినప్పుడేమో మనకి ఎన్ని amps వచ్చింది? 2 amps వచ్చింది. 40 volts తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది? 4 amps వచ్చింది. అంటే ఇంక్రీజ్ అయిందా? అంటే ప్రపోర్షనల్గా వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినప్పుడు కరెంట్ కూడా ప్రపోర్షనల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో అదే ఓమ్స్ లా, whenever we are changing the applied voltage, the current flowing that circuit will be changed whenever the temperature is constant. అంటే టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉండాలి. అప్లైడ్ వోల్టేజ్ని ఎగ్జైటేషన్, నథింగ్ బట్ ఎగ్జైటేషన్, మనం ఇచ్చే వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసినాం అనుకోండి, దాంట్లో ఫ్లో అయ్యే కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎస్ఆర్ నో అంతే కదా. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ వోల్టేజ్ అంటే ఏమన్నాం మనం? ఒక ప్రెషర్ అనేది అప్లై చేస్తున్నాం ఎలక్ట్రాన్స్ని పుష్ చేయడానికి. సో మనం ప్రెషర్ అప్లై చేసినాం అనుకోండి, ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి కదా, అంటే ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది కదా. సేమ్ థింగ్, దిస్ ఈజ్ ద ఓమ్స్ లా. ఓకేనా?